వార్తలను సమర్పిస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామానికి ₹1,00,000 చొప్పున 400 గ్రామాలకు 4 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వరదలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన పవన్ కళ్యాణ్. జంగారెడ్డిగూడెంలో 100 పడకల ఆసుపత్రి డయాలసిస్ విభాగంలో రోగిపై పడిన పీఓపీ స్లాబ్. కుట్లు పడిన రోగిని పరామర్శించిన జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి. జంగారెడ్డిగూడెం సీతామహాలక్ష్మి వృద్ధుల అనాథాశ్రమానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన స్నేహి జ్యోతి ట్రస్ట్. విజయవాడ ముంపు ప్రాంతమైన భవానీపురంలో పర్యటించిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. సహాయక చర్యలు ముమ్మరం చేసిన ఎమ్మెల్యే. వరదల వలన నష్టపోయిన వారిని ఆదుకోవడానికి విరాళాల రూపంలో ముందుకు రావాలని పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు. జంగారెడ్డిగూడెంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నందు డయాలసిస్ విభాగంలో పీఓపీ స్లాబ్ పడిపోవడంతో జిలుగుమిల్లి మండలం ములగలంపల్లి గ్రామానికి చెందిన రోగి తల పై భాగంలో గాయమైంది. స్పందించిన వైద్య సిబ్బంది 5 కుట్లు వేశారు. ప్రత్యేక గదిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. సుమారు 6 మాసాలుగా పీఓపీ స్లాబ్ నుంచి నీరు కారుతుందని తెలియజేసినప్పటికీ డయాలసిస్ విభాగానికి సంబంధించిన వారు పట్టించుకోలేదని బాధిత కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. కాగా ప్రభుత్వ ఆసుపత్రిలో చిరు దొంగతనాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. డీఎస్పీ రవిచంద్ర, ఎస్ఐ జబీర్ ఆసుపత్రి సిబ్బందిని కలిసి వివరాలు సేకరించారు. వైద్య సిబ్బంది ఆశించిన స్థాయిలో డయాలసిస్ రోగులను పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. పీఓపీ స్లాబ్ పడిపోవడంతో సంఘటన స్థలాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి పరిశీలించారు. పీఓపీ స్లాబ్ పడిపోవడం కారణంగా గాయాలైన డయాలసిస్ రోగిని పరామర్శించారు. అవసరమైన చికిత్స అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ బేబీ కమలను ఆదేశించారు. ఆసుపత్రిలో వివిధ విభాగాలను తహసీల్దార్ స్లేవజోజితో కలిసి సందర్శించారు. ప్రసూతి, సిబి నోట్, డిఎస్ఆర్సి, ఐసిటిసి, ఏఆర్టీ, ఇన్ పేషెంట్స్ రూమ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న వివిధ సేవల గురించి సూపరింటెండెంట్ బేబీ కమల జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డికి వివరించారు. బాలల విభాగంలో మానసిక స్థితి లోపించిన చిన్నారులను, కాస్త పౌష్టికాహారం లోపించిన చిన్నారులకు అందుతున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఒక పాపను దాత్రిరెడ్డి ఎత్తుకుని ముద్దాడారు. అదే డెలివరీ రూమ్స్ ను తల్లి బిడ్డలకు అందిస్తున్న సేవలు, బాలావస్థ ఆరోగ్య కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో నూతనంగా నిర్మాణం చేస్తున్న పలు విభాగాలకు చెందిన నిర్మాణాలపై, రోగులకు అందే సేవల గురించి డాక్టర్స్ దాత్రిరెడ్డికి వివరించారు. 4 మాసాలుగా తమకు జీతాలు రాకపోవడం వలన చాలా ఇబ్బంది పడుతున్నట్లు 100 పడకల ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులు జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డికి మొరపెట్టుకున్నారు. సంబంధిత కాంట్రాక్టర్ తో మాట్లాడి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సత్వర సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆసుపత్రిలో పీఓపీ పడి గాయాల పాలైన రోగి కోలుకుంటున్నారని, సత్వరమే పీఓపీ నిర్మాణం చేపట్టడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గోదావరి ముంపు ప్రాంతాలైన వేలేరుపాడు తదితర ప్రాంతాలలో పర్యటించినట్లు, కావాల్సిన సౌకర్యాలు సమకూర్చామని తెలిపారు. ముంపు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి తాము అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. ఇప్పుడు ఫ్లడ్ లో మనం చూసుకున్నట్లయితే గోదావరిలో ఫస్ట్ వార్నింగ్ వచ్చేసిందండి. నేను మార్నింగ్ వెళ్ళేటప్పటికి ఫస్ట్ వార్నింగ్ లేదు, కానీ నేను జస్ట్ బయట రాగానే వచ్చేసింది. నేను పొద్దున కుక్కునూరు ఏరియాలో వెళ్ళి గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది. గుమ్మిగూడెంలో వాళ్ళని మన దాచారం R&R క్యాంప్కి షిఫ్ట్ చేయడానికి కూడా ఆల్రెడీ నిన్నటి నుంచి మన అధికార యంత్రాంగం అక్కడనే ఉంది. దాన్ని కన్విన్స్ చేస్తున్నాము. రిలీఫ్ క్యాంప్లో ఉన్నట్లయితే మనకి ఓవర్ నైట్ వాటర్ లెవెల్ రేజ్ అయినా కూడా అటు ఇటు వెళ్ళే పని ఉండదు. అందుకని దాచారం R&R కాలనీ కూడా నేను విజిట్ చేశాను. అక్కడ అన్ని రకాల సదుపాయాలు అక్కడ పెట్టి ఉంచాము. ఈసారి బోర్స్ అయిపోయినాయి, హ్యాండ్ పంప్స్ ఉన్నాయి, వాళ్ళకి వాటర్ ఉన్నాయి, టాయిలెట్స్ నేను స్వయంగా వెళ్ళి చెక్ చేసి చూసాము. అన్ని ఫంక్షనల్ ఉన్నాయి. టాయిలెట్స్ 6 టాయిలెట్స్ పెట్టాము ఒక్కొక్క కాలనీకి. అలానే వాళ్ళకి సరిపోయేటట్టు బియ్యము, పప్పు, ఆయిల్, షుగర్, వెజిటబుల్స్ అన్ని ప్రొక్యూర్ చేసి ఉంచాము. సో వాళ్ళు ఎప్పుడైతే వస్తారో వెంటనే వండి పెట్టడానికి. అలానే మెడికల్ క్యాంప్ కూడా ఉంది. ఆల్రెడీ ఇంటరాక్ట్ అయ్యాము మార్నింగ్. నియరెస్ట్ పిహెచ్సి నుంచి డాక్టర్, ఆశా స్టాఫ్ అందరూ కూడా ఉన్నారు విత్ మెడిసిన్స్. ఎలాంటి సీజనల్ ఫీవర్స్ లేదా స్నేక్ బైట్స్ ఏం రిపోర్ట్ అయినా ట్యాకిల్ చేయడానికి ఇవన్నీ మెజర్స్ ఆల్రెడీ తీసుకున్నాము. అయితే నేను వేలేర్పాడులో కూడా ఈ ఫ్రీ ఈసీస్, ఫ్రీ ఎసెన్షియల్ కమోడిటీస్ డిస్ట్రిబ్యూషన్ జియో వచ్చింది నిన్న అఫెక్టెడ్ ఫ్యామిలీస్కి. దాన్ని కూడా ఒకసారి మానిటర్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అది కూడా 50 కిలోస్, 25 కిలోస్ రైస్, 5 కిలోస్ షుగర్, దాల్, షుగర్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. జంగారెడ్డిగూడెంకు చెందిన పీజీ రాజా పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో సీతామహాలక్ష్మి వృద్ధుల అనాథాశ్రమానికి నిత్యావసర సరుకులు అందజేశారు. పూర్వ విద్యార్థులందరూ కరోనా సమయంలో ఏర్పాటు చేసుకున్న స్నేహ జ్యోతి ట్రస్ట్ అధ్యక్షులు కొల్లేపర ఆనంద్ ద్వారా
వారి స్నేహితుడు శ్రీనివాసాచారి జ్ఞాపకార్థం వితరణ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ఫణీంద్రాచారి, గంగాధర్, వేణు, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు జయవరపు శేఖర్ మాట్లాడుతూ తమ ఆశ్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న కొల్లేపర ఆనంద్, స్నేహజ్యోతి సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జంగారెడ్డిగూడెం పీజీ రాజా కాన్వెంట్లో చదువుకున్న మేము స్నేహజ్యోతి ట్రస్ట్ ఆధ్వర్యంలో మా స్నేహితుడు ఫణికుమార్, వారి సోదరుడు శ్రీనివాసాచారి బెంగళూరు వారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కుటాయన రోడ్లో గల సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో నిత్యావసర సరుకులు ఒక నెల రోజులు సరిపడా కూరగాయలు వారు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడున్న మేమందరం కూడా పీజీ రాజాలో చదువుకున్న 94 బ్యాచ్ స్టూడెంట్స్ మేమందరం కూడా ఇదివరకు కూడా కరోనా అప్పుడు మేము ఈ ట్రస్ట్ని స్థాపించాము. కరోనా అప్పటి నుంచి కూడా వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. ఇక ముందు కూడా ఇదే రకంగా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తామని దీని అందరికీ సహకరిస్తున్న వివిధ ప్రదేశాల్లో ఉన్న మా ఫ్రెండ్స్కి అందరికీ కూడా మా తరఫున, మా స్నేహజ్యోతి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు తుఫాను కారణంగా ఎంతోమంది నిరాశ్రయులయ్యారు, చాలామంది ఇబ్బందులు ఉన్నారు. అందరూ కూడా వారు తోచిన విధంగా సహాయం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇక్కడ వీరందరినీ ఇలాగా సొంత బిడ్డలాగా ఇలాగ చూసుకుంటున్న శేఖర్, మా సోదరుడు శేఖర్ కూడా మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా ఎవరికైనా నీడ్లీ సర్వీస్ కావాలన్నా, ఏమైనా హెల్ప్ కావాలన్నా మమ్మల్ని మాకు తెలియజేసి మాకు చెప్తున్న బాలసుబ్రహ్మణ్యం గారు, సోదరుడు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా మా ట్రస్ట్ తరఫున వచ్చాము. మేము పీజీ రాజా కాన్వెంట్ పూర్వ విద్యార్థులు 94 బ్యాచ్. మా స్నేహితుల్లో ఒకరైన ఫణీంద్ర గారి సోదరుడు ఈరోజు ఆయన జన్మదినం అండి. ఆయన జన్మదిన సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటూ సీతామహాలక్ష్మి ట్రస్ట్ వారికి నిత్యావసర సరుకులు ఇవ్వాలని చెప్పి ఫణి గారు వారి కుటుంబ సభ్యులు మా ట్రస్ట్ ద్వారా ఇప్పించడం జరుగుతుందండి. సో ఇలా చేస్తున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఇలాగే ఎవరైనా కూడా మరికొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం. విజయవాడలో ముంపు ప్రాంతాలలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎమ్మెల్యే చేస్తున్న సేవా కార్యక్రమాలతో చింతలపూడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చింతలపూడి శాసనసభ్యులు మిషన్ హోప్ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత సొంగ రోషన్ కుమార్ స్వయంగా బాధితులకు సహాయక చర్యలు చేపట్టారు. గత 2 రోజులుగా విజయవాడ ముంపు ప్రాంతాల్లో మిషన్ హోప్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిద్రాహారాలు లేకుండా సభ్యులతో పాటు చింతలపూడి ఎమ్మెల్యే బాధితులకు పాలు, బిస్కెట్ ప్యాకెట్లు, ఆహార ప్యాకెట్లు, త్రాగునీరు పంపిణీ చేస్తున్నారు. విజయవాడ 44వ వార్డులో భవానీపురం వరద బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. విజయవాడ వరద బాధితులకు ఆర్థిక సాయం చేసిన చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే ఆలోచన ఉన్న కూటమి నాయకులను రోషన్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. కారణంగా వేలేరుపాడు మండలం ముంపు ప్రభావిత ప్రాంతాలను పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పర్యటించారు. కట్కూరు, కొయిదా పంచాయతీలలో పేరంటాలపల్లి, టేకుపల్లి గ్రామాల్లో లాంచ్ ప్రయాణం ద్వారా నేరుగా ముంపు గ్రామాలను సందర్శించారు. బియ్యం, కందిపప్పు, పంచదార, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, మంచి నూనె, నిత్యావసర సరుకులను ప్రజలకు సరఫరా చేశారు. ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం నడుస్తుందని, ప్రజలెవరూ భయభ్రాంతులకు గురవ్వద్దని, మీకు అండగా మేము ఉంటామని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ముంపు ప్రాంతాల వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, డ్వామా పీడి రాము, ఆర్డీఓ ఆదయ్య, డిఎస్ఓ రాజు, డిఎల్పిఓ హస్మతుల్లా, ఎంపీడీఓ మూర్తి, తహసీల్దార్ డివి సత్యనారాయణ, చెల్లనదోర, మండల జనసేన అధ్యక్షులు గణేశ్ల ఆదినారాయణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా కొండవాగులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల రహదారులపై నుంచి వరద నీరు దిగువకు పారుతోంది. రాకపోకలు సాగించేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రమాదకర పరిస్థితిలో వాగులు, కాలువలు దాటవద్దని అధికారులు సూచిస్తున్నారు. బొట్టాయిగూడెం నుంచి కన్నాపురం వెళ్లే మార్గంలోనూ, రెడ్డి గణపవరం వద్ద శ్రీనివాసపురం రేళ్ల కాలువ, జీలుగుమిల్లి మండలంలో పలు చోట్ల ప్రయాణికులు కాలువలు దాటవద్దని తెలియజేస్తున్నారు. అదేవిధంగా బొట్టాయిగూడెం మండలం పడమటి పాలకుంట గ్రామంలో గత నెలలో వచ్చిన వరద వలన నిరాశ్రయులైన వారికి ఏసయ్య ప్రసన్నతలు, దుప్పట్లు, నూతన వస్త్రాలతో పాటు బియ్యం అందజేస్తారు. ఈ కార్యక్రమంలో ఏసయ్య ప్రసన్నత పరిచర్యలు అధ్యక్షులు చిడిపి ఆనంద్ బాబు, జంగారెడ్డిగూడెం మండల పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాస్టర్ డేవిడ్ బ్రైనార్డ్, పాస్టర్ కొర్నెలి, పాస్టర్ సుభాష్, పాస్టర్ దావీద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్టర్ ఆనందబాబు మాట్లాడుతూ కేవలం దేవుని ప్రేమను బట్టి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలియజేస్తారు.
ఏపీలో వరద తీవ్రతపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష చేపట్టారు. అన్ని శాఖల అధికారుల నుంచి వరద తీవ్రత గురించి అడిగి తెలుసుకున్నారు. నష్టాలపై అంచనా వేశారు. వరదల వలన చేస్తున్న సహాయక చర్యల గురించి ఆరా తీశారు. ముంపు ప్రాంతాల వరకు ఏ విధంగా ఆహార పొట్లాలు వసతి కల్పిస్తున్నారు అనే అంశంపై పవర్ ప్రజెంటేషన్ తో అధికారులు వివరించారు. ముంపు ప్రాంతాలలో తాను పర్యటిస్తే సమస్యలు వస్తాయని తెలియజేయడంతో తాను క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. తాను టార్గెట్ ప్రజలను రక్షించాలనేదని ఆయన పేర్కొన్నారు. తన సొంత డబ్బులను గ్రామానికి 1,00,000 చొప్పున 400 గ్రామాలకు 4 కోట్ల రూపాయలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆపద సమయంలో భారీ దాతృత్వాన్ని చాటుకున్న పవన్ కళ్యాణ్ సేవలను పలువురు కొనియాడారు. అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే, మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ ఎక్కాలి. వెళ్తే అది సహాయపడాలి, కానీ మళ్ళీ ఇంకొక కేయాటిక్ మీకు తెలుసు. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం చట్టపాయిస్తున్నాను అంతే విషయం. లేదు కొంచెం ఇబ్బంది లేదంటే మెయిన్ అధికారులు పాపం గత 72 గంటల నుంచి వాళ్ళు నలిగిపోతాను నిద్రాహారాలు లేకుండా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను వెళ్ళి సహాయపడాలి, కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ ఆ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా పర్యవేక్షిస్తాను. 4 రోజులుగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి రాలేదు, ఎక్కడ రాడని చెప్పి విపక్షాలు ఆరోపణ చేస్తున్నారు. బాధితులను పట్టించుకోలేదని చెప్పేసి ఆరోపిస్తున్నాయి. ఏం చెప్తారు? ఫిజికల్గా మీకు కనిపించడం పద్ధతి అంటే వాళ్ళు ఏమనుకుంటారు, నేను బోట్ వేసుకొని రెస్క్యూ చేయడం కుదరదు కదా, ఆ బాధ్యతలు. జంగారెడ్డిగూడెంలో పలు ప్రాంతాలలో ఎస్ఐ జబీర్ పర్యటించారు. ఆకతాయిల సంచారంపై నిఘా పెట్టినట్లు తెలిపారు. వాహనాల రికార్డులను పరిశీలించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ కు విచ్చేశారు. పోలీస్ స్టేషన్ లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల జోన్లను అడిగి తెలుసుకున్నారు. వెంట జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర, సిఐ రాజేష్ కుమార్, ఎస్ఐ జబీర్లు ఉన్నారు. అదేవిధంగా తమ్మిలేరు, రామిలేరు, ఇతర వాగుల ద్వారా, కాలువల ద్వారా కొల్లేరు సరస్సులోకి వరద నీరు వచ్చి చేరడం వలన ఆ ప్రాంతాలను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎమ్మెల్యే చందమనేని ప్రభాకర్లతో కలిసి పరిశీలించారు. కోమటి లంక, మనుగూరు, పెద్దడ్ల, తిరుగుతునూరు, లంక ప్రాంతాలను అప్రమత్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఆదిప్రసాద్, 1 టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, కైకలూరు టౌన్ ఇన్స్పెక్టర్ కృష్ణ పాల్గొన్నారు. కాలువలలో ఏర్పడిన తూడును తొలగించారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముంపు ప్రాంతాల గురించి అధికారులతో మాట్లాడారు. అత్యంత ఎక్కువ వర్షాలు పడడం రాష్ట్రంలో, మన కొల్లేరుకు కూడా తమిళేరు నుంచి, మన బుడమేరు నుంచి చాలా ఎక్కువ వర్షపాతం నీరు రిసీవ్ అవుతుంది. లంక గ్రామాలు ఇంకా కొంచెం ఈ వరద తాకిడికి గురయ్యే అవకాశం ఉంది. పరిశీలించిన ఇక్కడ నీరు కూడా కొంచెం వేగంగా ప్రవహిస్తుంది. కాబట్టి జనాలు కూడా అనవసరంగా క్రాస్ చేయకుండా పోలీస్ పికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైనా అత్యవసర పరిస్థితులు వస్తే మన దగ్గర ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఉన్నాయి. ప్రజలకి మన సైడ్ నుంచి ఒక అడ్వైస్ ఏమంటే, ఏదైనా చిన్న చిన్న అవసరాలకి అనవసరంగా ఏదైతే వాగు ఇట్లా మనం వరద ప్రవాహం ఉందో దాన్ని క్రాస్ చేయడానికి ట్రై చేయొద్దు. ఏదైనా మీకు ఇట్లాంటి ఇష్యూ ఉంటే దయచేసి కంట్రోల్ డయల్ 100కి ఫోన్ చేయొచ్చు, ఫ్లడ్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయొచ్చు. మీకు ఈ బోట్ ద్వారా, పెద్ద బోట్ ద్వారా సహాయం మీ దగ్గరికే వస్తుంది. కానీ మీరు రిస్క్ తీసుకొని ప్రాణానికి రిస్క్ పెట్టి పోవద్దు. మనకి ఎప్పుడు ఒకటే అనుకుంటాం కానీ అది రకరకాలుగా చేంజ్ అవుతుంటుంది. ప్రతిరోజు ఒకేలాగా ఉండదు.
అంతకుముందు చేశాం కాబట్టి సేమ్ మళ్ళీ అలాగే కంటిన్యూ అవుతున్నాం లేదు, కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. కారణంగా నష్టపోయిన ముంపు ప్రాంతాలను ఆదుకోవడానికి మానవతావాదులందరూ ముందుకు రావాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విరాళాల రూపంలో గాని, ఆహార పదార్థాల రూపంలో గాని, సేవల రూపంలో గాని సహకరించాలని ఆయన తెలియజేశారు. రాత్రి ఎవ్రీడే రాత్రి 9 గంటలకు నేను రివ్యూ చేసుకుంటున్నాను. అంతవరకు ఎప్పటికప్పుడు రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాను కంట్రోల్ రూమ్ నుంచి. ఏదైనా అవసరమైతే ఎక్స్ట్రా ప్రొక్యూర్ చేయడానికి కూడా ఏమీ అనకాడం. మనీ ఈజ్ నాట్ ది క్రైటీరియా. ఎట్టి పరిస్థితిలో ఇబ్బందులు లేకుండా వీళ్ళు చేయడం మా బాధ్యత, అది చేస్తాం. ఇది అవుతానే శానిటేషన్ మీద ఉంటాం, అదే మరి రీహాబిలిటేషన్ చేయాలి. ఈ 2-3 రోజుల్లో ఇవన్నీ కంప్లీట్ చేస్తాం. ప్రజలకు కూడా కోరుతున్నాం, సంయమనం పాటించండి. ఒక అర్ధ గంట ఆలస్యం అవుతుందని ఆవేశంగా వస్తే అది 4 గంటలు కావచ్చు, 5 గంటలు కావచ్చు, మొత్తం వ్యవస్థ కొలాప్స్ అయితే కయాస్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయం కూడా మీరు అర్థం చేసుకోమని కోరుతున్నా. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఒక వ్యక్తులుగా సమాజంలో బాధ్యత కలిగిన మనం సమాజంలో ఎవరికైనా ఇబ్బంది వస్తే అండగా నిలబడవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీరు కూడా ముందుకు రండి, సహకరించండి. ఏ విధంగా సహకరిస్తారో మీకే వదిలిపెడుతున్నా. ఫైనాన్షియల్గా ఇస్తారా, లేకుంటే వచ్చి సేవ చేస్తారా? ఇక్కడ విజయవాడలో ఉండే, ఇక్కడ కానీ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని కోరుతున్నా, ఇది మనందరి బాధ్యత. సాటి మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పని, మీరు వంట చేసి తీసేపోయి ఒకసారి క్యారీ తీసి పెడతారా, లేకపోతే పరామర్శిస్తారా, వాళ్ళని లేకుంటే నిత్యావసర వస్తువులు ఇస్తారా, లేకుంటే వాళ్ళకి ఏదైనా కష్టాల్లో ఉంటే ఆదుకుంటారా? ఒక కుటుంబాన్నో ఒక 5 కుటుంబాలను మీ శక్తి మేరకు మీరు చేయగలిగితే అది మనలో ఉండే మానవత్వాన్ని నిరూపించుకున్నట్టు అవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామానికి ₹1,00,000 చొప్పున 400 గ్రామాలకు 4 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వరదలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన పవన్ కళ్యాణ్. జంగారెడ్డిగూడెంలో 100 పడకల ఆసుపత్రి డయాలసిస్ విభాగంలో రోగిపై పడిన పీఓపీ స్లాబ్. కుట్లు పడిన రోగిని పరామర్శించిన జిల్లా జాయింట్ కలెక్టర్ దాసిరెడ్డి. జంగారెడ్డిగూడెం సీతామహాలక్ష్మి వృద్ధుల అనాథాశ్రమానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన స్నేహి జ్యోతి ట్రస్ట్. విజయవాడ ముంపు ప్రాంతమైన భవానీపురంలో పర్యటించిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. సహాయక చర్యలు ముమ్మరం చేసిన ఎమ్మెల్యే. వరదల వలన నష్టపోయిన వారిని ఆదుకోవడానికి విరాళాల రూపంలో ముందుకు రావాలని పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.